హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి కబుర్లో లాస్ట్ వీడియోలో మా ఇంట్లో పెళ్లి రోజు అలాగే పుట్టినరోజు ఒకటే రోజు వస్తే ఎలా చేస్తామో ఆ హడావిడి ఏంటో చూపించాను కదండి. సో తర్వాత సెలబ్రేషన్స్ ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ద్వారా మీరు ఎలాంటి కంటెంట్ అంటే ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ ద్వారా షేర్ చేయండి. నేను తప్పకుండా అలాంటి వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా వీడియో సంగతికొచ్చేస్తే ఫస్ట్ మా అమ్మాయిని రెడీ చేయడమే నాకు పెద్ద గగనం అనమాట. సో చిన్నపిల్లలతో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఏదైనా బయటికెళ్ళాలన్నా, ఫంక్షన్ ఉందన్నా, ఏదైనా ఫెస్టివల్ అయినా వీళ్ళతో పడే హడావిడి అబ్బా! 100 మందికి వంట వండొచ్చు గానీ ఒక్క పిల్లని రెడీ చేయడం కష్టం అని నా ఒపీనియన్. సో అలాగా మా అమ్మాయిని రెడీ చేయడానికి చాలా టైం తీసుకుంది. సో ఫస్ట్ అయితే మా అమ్మాయిని రెడీ చేసేసాను. సో మా అమ్మగారైతే ఆల్రెడీ 7కి వచ్చేసారు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. తర్వాత మా అమ్మాయిని రెడీ చేశాను. దాని తర్వాత ఇంకా వంటలోకి దిగాననమాట. వంటల్లో ఏం రకాలు, ఏమేం చేయబోతున్నాం దానికంటే ముందుగా మా అత్తగారు వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకున్నారు. మా అమ్మగారికి ఆ పెళ్లి కాలంలో ఏం జరిగింది, ఏంటి అనేవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి మా అత్తగారి మాటల్లో మీకు వినిపించేస్తాను చూడండి ఒకసారి. ఈ పాటికి మా అన్నయ్య మేమందరం బయలుదేరాం. ఒక పెద్ద వ్యాన్ వీధిలో కూర్చున్నాం. వీధిలో పెళ్లి బొట్ట నిండా సామాన్లు, వంట సామాన్లు అన్నీ. ఇక్కడ సంత్రం దాసనపేట. ఆ దాసనపేటలోని కట్టమూరు కళ్యాణ మండపం ఉంది. వదిలిగాడు కట్టమూరు ఇది ఈ లైన్లో ఉంది కళ్యాణ మండపం. అక్కడ మా సత్య పెళ్ళి అక్కడ, నా పెళ్ళి అక్కడ, సత్యాల పెళ్ళి అందరూ ఇక్కడే. మా అమ్మగారు లేరు కదా, మా అమ్మగారు అప్పుడే పోయారు. నా పెళ్ళికే పోయారు. ప్రధానం అయ్యింది, మా అమ్మగారు పోయారు. కాలిపోయారు 15 రోజులు. ఆ కళ్యాణ మండపం పెట్టుకోవచ్చు. ఇగో ఫోన్లాగా ఎవరు లేరు. నేను మా నాన్నతో వచ్చాను, మా బిడ్డ, మా అక్క, మా నాన్నగారు. నేను సనపుళ్ళు గట్ట లడ్డులకి వాటికి ఆడించుకొని వచ్చి పెళ్ళిపోతున్నాయ్యా. అయ్యిందా? తయారయ్యా. మా మామగారు ఉండేది పుట్టినరోజు చేరదు ఉండేది. పెళ్లి రోజుకి సినిమాలకి వాటికి వెళ్ళావు. అప్పుడంతా 10 రూపాయలు టికెట్. చిన్న పాప మా మామగారు ఇచ్చేవారు. సినిమాకి వెళ్ళండి అని చెరో 10 రూపాయలు. అప్పట్లో 10 రూపాయలు ఇచ్చారు. రిక్షా ఒక 5 రూపాయలు అలా తీసుకునేవారేమో అప్పట్లో. ఉదయాన్నే పెళ్ళి రోజు నేను ఉదయాన్నే 4 గంటలకి చీర గట్ట అన్నీ పెట్టుకున్నాను. సినిమాకి వాటికి వెళ్దామని అని కొత్త చీరను. ఇగో 4 గంటలకి హాస్పిటల్లో నన్ను పడేసాడు వీడు. ఇంకా 4 నుంచి చెకప్ చేసింది. 7 గంటల చిల్లర అంతా పుట్టాడు. పెళ్లి రోజు పుట్టిండు. అదే 2 అకేషన్లు ఒకటేసారి. ఇంకా సినిమా లేదు, ఏమీ లేదు. ఒకటే సినిమా. ఇంకా హాస్పిటల్ పడేసాడు 4 గంటలకి. రాత్రి చీర గట్ట అన్నీ ఉన్నాయి. పెళ్లి రోజుకి వాటికి కానీ తీసుకుని వెళ్ళారు. ప్రతి మంగళవారం సినిమాకి వాటికి వెళ్ళిపోయాం. మా అత్తగారు, మా ఆడపడుచులు వాళ్ళందరూ పిల్లల్ని చూసుకున్నారు. 2 పిల్లలు కూడా అలాగే చిన్నప్పటి నుంచి. కానీ వీడి పుట్టినప్పుడు కడుపులో ఉన్నాడు. మా చిన్న ఏంటది రాత్రి చీర పెట్టుకున్నాను. ఉదయం సినిమాకి అలా తయారవచ్చని ఇంకా హాస్పిటల్లో పడుకోబెట్టాడు నన్ను. అలా మా అత్తగారు గతం గుర్తు తెచ్చుకొని అన్నీ నెమరు వేసుకున్నారనమాట. పాతకాలం అప్పట్లో జరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా ఆ పెళ్లి కాలానికి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా వంటకు వచ్చేసానండి నేను. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. మా ఇంట్లో ఏ సందర్భమైనా అంటే ఫెస్టివల్ కావచ్చు, లేదా ఇలా సెలబ్రేషన్స్ కావచ్చు, ఏదైనా కూడా పసుపన్నం మెయిన్ మా ఇంట్లో. సో పసుపన్నం అయితే కలిపాము. ముందుగా అకేషన్ బట్టి స్వీట్స్ అనేవి మారుతాయి కానీ పులిహోర మాత్రం కామన్ అనమాట. అది ఏ పండగ అయినా, ఏ సందర్భమైనా, పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఇంకా ఏదైనా కూడా ఫస్ట్ మా ఇంట్లో పసుపన్నానికి ప్రిఫరెన్స్ అనమాట. అంటే పులిహోర.
దాని తర్వాత స్వీట్. ఉగాది అయితే బొబ్బట్లు, దివాళీ అయితే ఇంకేదైనా అలా స్వీట్లు మారుతాయి తప్ప పులిహోర కామన్ మా ఇంట్లో. దాని తర్వాత పుదీనా రైస్ చేశాను. ఇది మా అమ్మ చేత చేయించాను. మా అమ్మగారు వంటలు చాలా చేస్తారు. అంటే ఎవరైనా అమ్మ చేస్తారనుకోండి. బట్ అంటే మా అమ్మగారికి వంటలంటే బాగా ఇష్టము. సో, అందుకని బాగా టేస్టీగా, ఇష్టంగా చేస్తారనమాట. బాగా ఇష్టం వంటింట్లో అలా ఉండాలి అంటే. అందుకని సో, వంట చేయడం స్టార్ట్ చేసింది. పుదీనా రైస్, పులిహోర నేను చేశాను. పుదీనా రైస్ మా అమ్మగారు చేశారు. అలాగే మా వారు క్యారెట్ హల్వా అడిగారు. అది ఆయనెప్పుడు స్పెసిఫిక్‌గా ఇది కావాలి అని ఎప్పుడు అడగరు. సో, ఈసారి అడిగారు ఎందుకో. అందుకని చేసి మా వారికిచ్చా అనమాట. నేను ఫస్ట్ టైమ్ క్యారెట్ హల్వా ఇది సెకండ్ టైమ్ అనుకుంటా చేయడం. మా ఇంట్లో పెళ్లి కాకముందు మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో చేశాను. తర్వాత ఇదే చేయడం నేను. టేస్ట్ అయితే బావుంది అని మా వారు చెప్పారు. ఫేస్ చూస్తే నిజమే అనిపిచ్చింది నాకు. సో, స్వీట్ అయితే చేసేసాను. అలాగే మా అమ్మ ఆల్రెడీ లడ్డూలు తెచ్చింది కదా! సో, 2 రకాల స్వీట్లు, పుదీనా రైసు, పులిహార, కూర, పప్పు, సాంబార్ ఇలాంటివుంటాయి కదా కామన్‌గా. అవి కాకుండా పులిహార, పుదీనా రైస్ అలాగే స్వీట్ స్పెషల్‌గా చేశా అనమాట. దాని తర్వాత ఇంకా లంచు, ఫుడ్డు అన్నీ అయిపోయాయి. ఇంక ఈవినింగ్ బయటికెళ్దాము గుడికి పొద్దున అవ్వలేదు. ఆయనకి ఆఫీస్‌కి లేట్ అవుతుందని త్వరగా వెళ్ళిపోయారు. అందుకని ఈవినింగ్ రెడీ అయ్యామనమాట. సో, మా అమ్మాయినైతే ఇలా సింపుల్‌గా రెడీ చేశాను. ఎందుకంటే ఏదైనా గ్రాండ్ డ్రెస్ ఏస్తే అసలు నన్ను తోచనివ్వదు. ప్రాణం తీసేస్తుంది ఆ డ్రెస్ తీసేసేదాకా. అందుకని నార్మల్ డ్రెస్ ఏసి కొత్త డ్రెస్సే అండి అది. సో, నార్మల్ డ్రెస్ ఏసి ఈయన రెడీ అవ్వమంటే ఆయన కొత్త డ్రెస్ అది యేసుకొని రెడీ అయిపోయారు. మా అత్తయ్య గారు అదే అంటారు కదండీ! ఇల్లే కైలాసం మొగుడే శివుడు అన్నట్టుగా మా అత్తగారు ఎప్పుడు ఇంట్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. సో, ఇంట్లో రామకోట రాసుకుంటున్నారు. ఈ లోపల మా అమ్మాయి రెడీ అయిపోయింది. మా వారు రెడీ అయిపోయారు. ఇంక అన్ని పనులు చేసుకున్నాక మనం ఎప్పుడు లేటే కదా! సో, నేను లేట్ అయిపోయాను. సో, ఇలాగా నార్మల్‌గా రెడీ అవుతున్నాను. నాకు ఇయర్ రింగ్ కలెక్షన్స్ అనేవి చాలా ఇష్టమనమాట. ఎన్నున్నా గూడా ఇంకా కొనాలనిపిస్తది. ఒకసారి నా ఇయర్ రింగ్ కలెక్షన్స్ గూడా మీకు పెడతాను. ఎన్ని రకాలుంటాయో. మా వారైతే ఎప్పుడు నన్ను ఏడిపిస్తారు. ఒక షాపే పెట్టొచ్చు నీ ఇయర్ రింగ్స్ తోటి అని. అందుకని ఒకసారి వేస్తాను. ఒకసారి అది గూడా వ్లాగ్ చేస్తా చూద్దురు గానీ మీరు. నా దగ్గర ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. అలాగే మీరు మీ ఇంట్లో బర్త్‌డేస్ కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీకు ఏ టైప్ ఇష్టము? అంటే ఔటింగ్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా? లేదు ఇంట్లో ఉండి అందరితో కలిసి చేసుకోవడం ఇష్టమా? లేదంటే అందరితో కలిసి బయటికెళ్ళి మార్నింగ్ నాలాగా ఇంట్లో ఉండి ఈవినింగ్ బయటికెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమా? సో, మీరు ఏ విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు మీ ఇంట్లో అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే చెప్పా కదండీ! మిమ్మల్ని అడిగాను గూడా మీకు ఏ విధమైన కంటెంట్ కావాలి? మీకెలాంటి వీడియోస్ కావాలి? మీకెలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి? అది గూడా తప్పకుండా మెన్షన్ చేయండి. నేను తప్పకుండా అందిస్తాను. అండ్ ఇంక రెడీ అయితే అయిపోయాను. నేను చెప్పాను కదండీ! మేకప్ అయితే నేనెక్కువ వాడను. సో, నార్మల్‌గా నేనిప్పుడైతే నార్మల్ రెడీ అయిపోయాను. లిప్‌స్టిక్ కూడా అది నార్మల్ మనకి లిప్ బామ్ అంటారు కదా! ఆ టైప్‌లో ఉన్న లిప్‌స్టిక్ అనమాట. సో, అదొక్కటే నేను ఎక్కడైనా ఫంక్షన్స్ గానీ, ఇలాంటి అకేషన్స్ అప్పుడు మాత్రమే వాడతాను. వేసినట్టుండదు. అదే అనమాట దాని స్పెషాలిటీ. సో, అందుకని డార్క్ కలర్స్ నేను మ్యారేజెస్‌కి పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కైతే మాత్రమే వేస్తాననమాట. సో, మొత్తానికి రెడీ అయిపోయాను. ఆయన రెడీ అయిపోయారు. మేము ముగ్గురం రెడీ అయిపోయి సో, గుడికైతే వెళ్తున్నాము. గుడి అంటే మా ఇంటి దగ్గర ఐకోనేరు దగ్గర శివాలయము, వెంకటేశ్వర స్వామి. నాకు బాగా సెంటిమెంట్ అయిపోయింది స్వామి టెంపులు. సో, అందుకని మేము రెడీ అయిపోయి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. మా అత్తయ్య గారు ఆ రామకోటలో బిజీగా ఉన్నారు. సో, మా అమ్మాయి అయితే హాయి, బాయి అంటూ ఉంది. సో, అయిపోయింది. టెంపుల్‌కెళ్ళాము. దర్శనం అయిపోయిన తర్వాత మా తమ్ముడు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలోను ఇంతకుముందు మెన్షన్ చేశాను. యూట్యూబ్ ద్వారా నాకు పరిచయం అయ్యాడు ఒక అబ్బాయి. ఆ తమ్ముడు మన దాసనపేటలో ఉంటాడనమాట. నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్‌లా అయిపోయాడు మా ఇంట్లో. సో, సడెన్‌గా మా వారి బర్త్‌డే అని నా స్టేటస్ చూసి ఆ అబ్బాయి సడెన్‌గా పార్క్ దగ్గర కలిసాడనమాట. కేక్ అది తీసుకొచ్చాడు. బెస్ట్ సర్ప్రైజ్ ఇదైతే నేనస్సలు అనుకోలేదు. సో, కేక్ అది తీసుకొచ్చాడు. అండ్ మా వారు గూడా సర్ప్రైజ్ అయ్యారు. ఇదేంటి సడెన్‌గా ఇలా వచ్చాడు అని. మేము జస్ట్ మా అమ్మాయిని వాకింగ్ అంటే పార్క్‌కి అలా తీసుకెళ్దాం అని అనుకున్నాము. సో, మా తమ్ముడికి కాల్ చేసి అక్క ఎక్కడున్నారు అనేసరికి నేను చెప్పాననమాట. సో, కేక్ అది అన్నీ తీసుకొనొచ్చాడు. ఇంకా వాళ్ళ బావ కోసము ఇవన్నీ తీసుకొచ్చాడు చూడండి. ఫోమ్ స్ప్రే ఒకటి, వీటినేమంటారో చెంకీ అదొకటి, కేక్ ఇవన్నీ తీసుకొచ్చాడు. మా అమ్మాయి అయితే చాలా ఎక్సైట్ అయింది. మా వారికంటే మా అమ్మాయే ఎక్సైట్ అయింది. చూడగానే కేక్, కేక్ అంటూ క్యూట్ అది ఇది అనుకుంటూ ఎక్సైట్ అయింది. సో, అబ్బాయి సెలబ్రేట్ చేశాడనమాట. అండ్ ఫస్ట్ టైమ్ ఔటింగ్ అది గూడా ఒక పార్క్‌లో మా వారి బర్త్‌డే సెలబ్రేట్ చేయడము. అంటే ఎప్పుడు గూడా నేను 12:00కి నైట్ టైమే
ఇంట్లో సర్ప్రైజ్ చేసి పార్టీ అనేది సెలబ్రేట్ చేస్తాను నేను. ఎప్పుడు గూడా ఔటింగ్ ఎళ్ళడం గానీ, బయట సెలబ్రేషన్స్ గానీ ఎప్పుడు చేయలేదు నేను. ఓన్లీ 12:00కి ఆయన్ని నిద్ర లేపేసి, కేక్ కటింగ్ చేసేసి, నేను ఇవ్వాల్సిన గిఫ్ట్‌లన్నీ ఇచ్చేసేదాన్ని. ఒక 4 బర్త్‌డేస్ అయితే నేను చేశాను. ఇది 5థ్ బర్త్‌డే మా పెళ్ళయ్యాక. సో, ఇదే అనమాట నేను ఎక్కువ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయని బర్త్‌డే. పద్ధతిగా అంటే మా వారికి నచ్చిన విధంగా. ఎప్పుడు గూడా నా ఇష్టాన్నే అంటారు. సో, ఈసారి మా ఆయనకి ఇష్టంగా అంటే ఇంట్లో పులిహోర అది చేసుకోవడం, ఇంట్లో ఉండడం, ఇంట్లో వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడము, ఇలా మా వారికి ఇష్టము. ఆధ్యాత్మికంగా చేయాలన్నది ఇంకా ఇష్టం ఆయనకి. అందుకని ఈసారైతే ఇలా సింపుల్‌గా కానిచ్చేశాను. ఇదండి మా ఇంట్లో పెళ్లి రోజు, పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగాయి ఈసారికి. మా తమ్ముడు సర్ప్రైజ్ వల్ల ఈ కేక్ కటింగ్ గూడా అయిపోయింది అనుకోకుండానే. అండ్ దాని తర్వాత ఇగోండి ఇలా ఉంటాయి నా పనులన్నీ. ఆ గాలొస్తుందని తెలిసి గూడా అటు కాకుండా ఇటు చేయడం వల్ల అది అలా అయ్యింది. ఏదైతే ఏంటి మా అమ్మాయి ఎంజాయ్ చేసింది, మా వారు ఎంజాయ్ చేశారు. నాకు హ్యాపీగా అనిపిచ్చింది ఆయన్ని అలా చూడగానే. మా తమ్ముడు వల్ల కేక్ కటింగ్ అనేది గూడా అయిపోయింది. థ్యాంక్ యూ తమ్ముడు. అండ్ అలాగే మీరందరూ గూడా మా వాళ్ళని ఇలాగే సపోర్ట్ చేస్తూ నాకింకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ సపోర్ట్ నాకిస్తూ ఉండండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ గూడా అందించడానికి నేనెప్పుడు ముందుంటాను. మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక మంచి కబుర్లతో మళ్ళీ అప్డేటెడ్ అంటే నెక్స్ట్ షాపింగ్ వ్లాగ్స్ రాకపోతున్నాయి. అలాగే మన ఫోర్ట్ సిటీ మాల్ గురించి కూడా వేయబోతున్నాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకా. బాయ్ బాయ్ ఆల్ అందరికీ. టేక్ కేర్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే అండి. అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తయ్య గారు అండ్ మావయ్య గారు. థ్యాంక్ యూ తమ్ముడు. అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థాంక్స్. ఇప్పటికి చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఇలాగే కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్. టేక్ కేర్.